హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ది వాటర్ మెజిషియన్ అనే జపనీస్ యానిమే సిరీస్ సీజన్ 1 ఎపిసోడ్ 3 గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం. సో ఈ ఎపిసోడ్ మీకు కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపించవచ్చు, కానీ ఎపిసోడ్ ఎండింగ్ వరకు చూడండి. ఆ తర్వాత స్టోరీ వేరే లెవెల్లో చాలా ఇంట్రెస్టింగ్గా సూపర్గా మారుతుంది. సరే, ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయేది ది వాటర్ మెజిషియన్ సీజన్ 1 ఎపిసోడ్ 3. మన హీరో ఒక రకంగా ఆ కొండను దాటి వచ్చేసాడు. ఇన్ని మాన్స్టర్ స్టోన్స్ కలెక్ట్ చేస్తావని నేను అసలు అనుకోలేదు, ఇవి చాలా వాల్యుబుల్ తెలుసా అని అబెల్ అంటాడు. అవును, మన డబు హేంబర్ మాత్రం రాలేదే అని హీరో అడిగితే లేదు అని అబెల్ చెప్తాడు. నీకేమైనా సమస్య అని అడిగితే ఆ పేరు నచ్చలేదని హీరో అంటాడు. ఈ కొండ నుండి వెస్ట్ కి వెళ్తే కలాడి అనే టౌన్ వస్తుందని అబెల్కి అర్థమవుతుంది. సరే వెళ్ళు అని అబెల్ అంటాడు. హాయిగా నిద్రపోవచ్చని సంతోషంగా బయలుదేరతాడు. టౌన్కి వెళ్తుండగా అడ్వెంచరస్ గిల్డ్ గురించి అడిగితే వెళ్ళాక చూపిస్తాను రా అంటాడు అబెల్. నువ్వు వచ్చినప్పుడు నా ఐడి కార్డ్ చూపించి సిల్వర్ కాయిన్ ఇచ్చి నేను లోపలికి తీసుకొచ్చాను. అడ్వెంచరస్ గిల్డ్లో రిజిస్టర్ చేసుకోవడానికి అది నీకు ప్రూఫ్గా ఉంటుంది అని అబెల్ హీరోతో అంటాడు. హీరో సరే అంటాడు. అంతేకాదు, మన దగ్గర ఉన్న మ్యాజిక్ స్టోన్స్ ని కూడా వాళ్ళు కొనుక్కుంటారు, అందుకే నువ్వు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి అని అబెల్ మాట్లాడుతుండగా కర్రీ రైస్ తీసుకొచ్చి పెడతారు. వేరే యానిమేలలో ఇంగ్రీడియంట్స్ కోసం హీరోలు చాలా కష్టపడతారు, కానీ ఇక్కడ మాత్రం నాకు ఫస్ట్ ఇక్కడ ఆ ఊర్లో వెళ్ళగానే కర్రీ రైస్ దొరికేసరికి మన హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీకు అంతగా నచ్చితే ఇంకోటి కూడా ఆర్డర్ చేసుకో అని అబెల్ అంటాడు. మనం హీరో ఫాస్ట్ గా తినేసి ఇంకో ప్లేట్ కావాలని అడుగుతాడు. మనం వెళ్లే లోకంలో కూడా ఈ కర్రీ రైస్ ఉంటుందా లేదా అని అడుగుతాడు. ఖచ్చితంగా అంటాడు అబెల్. అయితే కర్రీ రైస్ కాకుండా ఇంకేం దాచావు? నీకు స్వీట్స్ ఇష్టం కదా, ఇక్కడ కేక్ బేకరీలు ఉన్నాయా అని హీరో అడుగుతాడు. అక్కడికే వెళ్తున్నామని అబెల్ చెప్తుంది. వీళ్ళు అలా ప్రయాణం చేస్తూ సిటీ ఆఫ్ లోన్ చేరుకుంటున్నారు. రియో రియో ఇదే టౌన్ ఆఫ్ లోన్ అని ఆమె మన హీరోకి చూపిస్తుంది. ఆ టౌన్ చుట్టూ అంతా కూడా గోధుమ పొలాలే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న సోల్జర్ ఆమెను చూసి అబెల్ నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రియో హెల్ప్ వల్లే నేను ఇక్కడికి ప్రాణాలతో వచ్చానని ఆమె చెప్తుంది. మన హీరో ఎంట్రీ ఫీజు కోసం వాళ్ళు ఒక సిల్వర్ కాయిన్ ఇస్తారు. పార్టీ మెంబర్స్ అందరూ కూడా బయటికి వెళ్లారని ఆ సోల్జర్ చెప్తాడు. నేను తనతో ఉన్నాను కాబట్టి తన ర్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఇంకా పెంచొచ్చు. మామూలుగా అందరికీ ఎఫ్ ర్యాంక్ ఇస్తారు, కానీ నీ టాలెంట్ కి ఖచ్చితంగా ఈ లేదా డి ర్యాంక్ అడగొచ్చని చెప్పగానే ఆ మాటలు విని చాలా హెల్ప్ఫుల్ గా ఉంది, నేను చూస్తుంటే గర్వంగా ఉందని మన హీరో ఆట పట్టిస్తాడు. నువ్వు హై ర్యాంక్ లో ఉంటేనే హయ్యర్ క్వెస్ట్ అన్ని యాక్సెప్ట్ చేయగలని అబెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంకా ఈ స్టోన్స్ అన్ని అమ్మేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది, డబ్బు గురించి మాత్రం నువ్వు అస్సలు చింతించాల్సిన అవసరం లేదని ఆమె చెప్తుంది. అబెల్ నువ్వు మళ్ళీ వచ్చావా, ఇంకా బతికి ఉన్నావా అని గిల్డ్ మెంబర్స్ అందరూ ఆమె చుట్టూ చేరుతారు. అందరూ ఆమెనే అడుగుతారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని హీరో బయటికి వెళ్తాడు. అతను నడుస్తూ వెళ్లి కూర్చోబోతుండగా ఒక ఎల్ఫ్ అతన్ని దాటి వెళ్తుంది. ఆమె హీరోనే చూస్తూ అది ఫెయిరీ కింగ్ డ్రెస్ కదా అని గమనిస్తుంది. మీ డ్రెస్ చాలా బాగుంది, ఆయనకి మీరు బాగా నచ్చినట్టున్నారు. సారీ నేను కొంచెం బిజీగా ఉన్నాను, వీలైతే తర్వాత కలుద్దామని చెప్పి ఆ ఎల్ఫ్ వెళ్ళిపోతుంది. హే రియో లోపలికి రా అని పిలిచి అందరికీ రియో వల్లే ప్రాణాలతో వచ్చానని అబెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హలో నా పేరు రియో అని మన హీరో చెప్పగానే ఆమెను కాపాడినందుకు అందరూ అతను మెచ్చుకుంటారు. అప్పుడు ఒక ఏ ర్యాంక్ సభ్యుడు మన హీరోకి డి ర్యాంక్ ఇవ్వమని సిఫార్సు చేస్తాడు. అది విని క్రిమ్సన్ స్వాడ్ ఇంతకు ముందు ఎవరికి రికమెండేషన్కి ఇవ్వలేదు కదా నా లేడీ అడగగా తనంత స్ట్రాంగ్ అని అబెల్ చెప్తుంది. సరే అయితే రిజిస్ట్రేషన్ నేను చేస్తానని ఆ లేడీ చెప్తుంది. మాస్టర్తో మాట్లాడి మన హీరో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేద్దామని చెప్పి లోపలికి తీసుకెళ్తారు. అబెల్ ఒక రకంగా నువ్వు ప్రాణాలతో తిరిగి వచ్చావు, చాలా సంతోషం అని గిల్డ్ మాస్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈయన ఎవరైనా గిల్డ్ మాస్టర్ అడగముందే ఇతనే రియో నా ప్రాణాలు కాపాడాడని అబెల్ గిల్డ్ మాస్టర్ కి చెప్తుంది. వాడిని కాపాడి నువ్వు ఈ ఊరికే చాలా పెద్ద సహాయం చేశావని గిల్డ్ మాస్టర్ చెప్తున్నాడు. హీరోకి డి ర్యాంక్ ఇవ్వాలని అబెల్ అడగా వాడు అంత స్ట్రాంగ్ అనడానికి ఏదైనా ప్రూఫ్ కావాలి కదా అని గిల్డ్ మాస్టర్ అడుగుతాడు. వాడు నాకంటే కూడా చాలా స్ట్రాంగ్ అని ముడియం. మేము వచ్చేదారిలో ఆ మాన్స్టర్స్ అటాక్ చేసి గ్యాదర్ చేసినవి చూపించగానే ఈ గ్రీన్ స్టోన్ విండ్ కి సంబంధించింది కలర్ ఇంత తిగ్గా ఉందంటే ఇవి ఖచ్చితంగా వేవరెన్స్ వే. ఇన్ని వేవరెన్స్ ఒక కంట్రీనే డిస్ట్రాయ్ చేయగలవు, వీటితో ఫైట్ చేయడం ఎవరి వల్ల అవుతుంది? ఇక్కడ ఫైట్ చేశారని అడిగితే పైన ఉన్న ఫజిక్ మౌంటైన్స్ లోనే. యాక్చువల్ గా రియో మన రోడ్డు మీదకి రాగానే నేను వెనక్కి తిరిగి చూసినా ఆ మౌంటైన్ అదే ఫజిక్ మౌంటైన్ అని వాడు చెప్తాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదు, మీరులా వచ్చారు అని గిల్డ్ మాస్టర్ అడిగితే మరి రియో స్ట్రాంగ్ అనడానికి ఈ ప్రూఫ్ సరిపోతుంది కదా అని అడిగినప్పుడు దారులుగా సరిపోతుందని గిల్డ్ మాస్టర్ అంటాడు. అబెల్ పార్టీ మెంబర్స్ అందరూ అక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే మీరు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి కదా, ఒక్క రూమ్ యూస్ చేసుకోండి, రియో రిజిస్ట్రేషన్ ఇప్పుడు స్టార్ట్ చేద్దామా అని గిల్డ్ మాస్టర్ అడుగుతాడు. ఆ లేడీ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి అక్కడ నుండి వెళ్తుంది. రిజిస్ట్రేషన్ ఫినిష్ చేసి రిసెప్షన్ డెస్క్ దగ్గర వెయిట్ చేయమని అబెల్ చెప్తాడు. అబెల్ పార్టీ క్రిమ్సన్ స్వాడ్ అనేది చాలా పెద్ద పార్టీ, వాడిని కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్. అబెల్ స్ట్రాంగ్ అయినా వాడు ఎంత స్ట్రాంగ్ అనేది నాకు బాగా తెలుసు, వేవరెన్స్ ని వాడు ఒక్కడే చంపలేడు. సో నువ్వు నిజంగా చాలా స్ట్రాంగ్ పర్సన్ వి, నువ్వు డి ర్యాంక్ కి క్వాలిఫై అయ్యావు. అంతేకాకుండా నువ్వు చూడటానికి కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నావు. మెజిషియన్స్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటారా అని మేము చూస్తున్నాం. హలో రియో నా పేరు నీనా, నేను ఈ గిల్డ్ క్లర్క్ ని, మీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేద్దామా అని అడిగి మన హీరో పేరు ఏజ్ ఇంకా ఏ ఎలిమెంట్ యూస్ చేస్తారో అని అడగా వాటర్ అని హీరో చెప్తాడు. ఎక్కడ ఉండబోతున్నారు అని అడిగితే ఇకపై ఒక మంచి ఇల్లు చూసుకోవాలి అని హీరో అంటాడు. డెంజన్ కి ఎప్పుడైనా వెళ్లారా అని అడిగితే లేదని హీరో చెప్పగా ఇంకో 3 రోజుల్లో దానికోసం క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, మీరు అందులో జాయిన్ అవుతారా అని అడిగితే తప్పకుండా అని హీరో అంటాడు. అడ్వెంచరస్ టెంపరీగా ఇక్కడ ఉండటానికి కొన్ని రూమ్స్
రూమ్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి మీరు అక్కడ ఉండొచ్చు అని చెప్తారు. మీ రిజిస్ట్రేషన్ కార్డ్ మీ చేతిలో ఇలా చేయి పెట్టమని చెప్పి మన హీరో గిల్డ్ కార్డ్ మీద దాన్ని రిజిస్టర్ చేస్తుంది. ఇప్పుడు మీరు అఫీషియల్గా రిజిస్టర్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ అని ఆ కార్డ్ అతనికి ఇస్తుంది. కార్డ్ పోయిందని తెలిసినప్పుడు చాలా కంగారు పడ్డాను, ఇకపై అలా జరగదు, ఏ పొరపాటు జరగకూడదని గిల్డ్ మాస్టర్ అనుకుంటాడు. రియోకి థ్యాంక్స్ చెప్పాలి, రియో కోసం ఏదైనా పెద్ద చేయాలి కదా నాకు ఆలోచిస్తాడు. నీకు కొత్త స్టాఫ్ కొనిద్దామని అనుకుంటున్నాను అని చెప్పగా నాకు స్టాఫ్ అవసరం లేదు అని మన హీరో అంటాడు. స్టాఫ్ ఉంటేనే మ్యాజిక్ వాడగలరు, అది కాకుండా నా దగ్గర స్వాడ్ ఉంది అని మన హీరో చెప్తాడు. నువ్వు ఎప్పుడు స్వాడ్ వాడలేదా అని అడిగితే ఇదిగో ఇక్కడే ఉంది కదా అని మన హీరో చూపిస్తాడు. ఇంకా ఈ వరల్డ్ గురించి నాకు చాలా విషయాలు తెలియవు, అందుకే కథ తెలియక మన హీరో అడుగుతున్నాడు. ఇక్కడ కూడా రోజుకి 24 అవర్స్, సంవత్సరానికి 365 డేస్ ఉంటాయి. ఇక్కడ కూడా కొలతలు సెంటీమీటర్స్ లోనే ఉన్నాయి. ఆ కర్రీ రైస్ ని చూస్తుంటే ఖచ్చితంగా నాకంటే ముందే ఎవరో ఈ వరల్డ్ లోకి రీఇన్కార్నేట్ అయి ఉంటారని అర్థమవుతోంది. వాళ్ళే ఈ వరల్డ్ లో మార్పులు తెచ్చారేమో అని మన హీరో ఆలోచిస్తాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ చెప్పనా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని మన హీరో అడిగితే నన్ను కాపాడిన గెస్ట్ కోసం పార్టీ ఇవ్వాలి కదా అని చెప్పి ఇప్పుడు మన హీరో కోసం ఒక పార్టీ ఇస్తారు. మన హీరో కూడా ఆ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు మన హీరో చాలా టైర్డ్ అయిపోయాడు. అతను దాదాపు ఒక అన్నయ్యలా నన్ను బాగా చూసుకుంటాడు కదా నేను అడుగుతూ వస్తుంది. ఇప్పుడు మన హీరో ఉండటానికి ఆ చైల్డ్ ఉండే చోటును చూపిస్తారు. ఆల్రెడీ ఆ రూమ్ లో 2 అబ్బాయిలు ఉంటున్నారు. రూమ్ నెంబర్ 15లో రియో కూడా జాయిన్ అవుతాడు అని నీనా చెప్పి వెళ్తుంది. రేపు డంజన్ గురించి లెక్చర్ స్టార్ట్ అవుతుంది, మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. నీనా వెళ్తుంది. నీనాని పడేద్దామని చూడకు, ఆల్రెడీ చాలా మంది పోటీలో ఉన్నారు అని ఇంకో అబ్బాయి అంటాడు. రియో మనం రూమ్మేట్స్ కదా, క్యాజువల్ గా మాట్లాడుకుందామా అని ఆ అబ్బాయి అడగడంతో సరే అని మన హీరో కూడా అంటాడు. మంచిది, నువ్వు ఆ టైన్ లాగా పిచ్చోడివి కావు, మనం మాట్లాడుకుంటుండగానే నీనా ఇంకో అబ్బాయిని తీసుకొస్తుంది. నా పేరు ఎర్మన్, నాకు 16 ఏళ్ళు అని ఆ అబ్బాయి చెప్తాడు. ఫ్యామిలీ చనిపోయారు, అడ్వెంచర్ అవ్వాలని ఇక్కడికి వచ్చాను. ఆమెను కూడా రియోతో పాటు డంజన్ లెక్చర్కి వస్తున్నాడని తెలియగానే మన హీరో సూపర్ అని తను పరిచయం చేసుకుంటాడు. ఐస్ వాల్లో ఎయిర్ స్లాట్స్ ని తట్టుకునే ఛాన్స్ అస్సలు లేదని తన పార్టీలో ఒక అమ్మాయి అంటుంటే అది నాకు తెలుసుగా, నేను చూసింది నిజమే అని ఆమె చెప్తుంది. పైగా వావరెన్స్ చుట్టూ విండ్ మ్యాజిక్ ప్రొటెక్షన్ ఉంటుంది, దూరం నుండి అటాక్ చేయడం అస్సలు కుదరదు అని చెప్తుంటే తను నీతో ఎందుకు అబద్ధం చెప్తుంది అని ఇంకో అమ్మాయి అడుగుతుంది. అది కూడా నిజమే, కానీ ఇదంతా వినడానికి ఏదో కట్టుకథలా ఉందని ఆ అమ్మాయి అంటుంది. రకంగా నేను చూసింది నిజమే, త్వరలోనే నువ్వు కూడా దాన్ని చూస్తావు అని చెప్తుంది. ఇది ఆ ఇన్ఫర్నో మ్యాజిషియన్ కథలా ఉంది, ఒక్క అటాక్ తో ఒక పెద్ద ఆర్మీనే నాశనం చేయడం. కానీ అవన్నీ కేవలం రూమర్స్ కూడా అయి ఉండొచ్చని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నువ్వు చెప్పేది నిజమైతే రియా అంత శక్తివంతంగా ఉంటుందా? మిగతా సామ్రాజ్యాలు చేరకపోతే మంచిదంటారు. తను డెబుహీ సామ్రాజ్యానికి వెళ్ళనని, ఎందుకంటే ఆ పేరు నచ్చలేదని చెప్పింది. వినడానికి చాలా వింతగా ఉంది కదా, నాకు కూడా మొదట అలాగే అనిపించింది అని ఆమె అంటుంది. ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇక నుండి కథలో చాలా కొత్త క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. వాళ్ళ పేర్లన్నీ ముందు ముందు మెల్లమెల్లగా నేను మీకు చెప్తాను. ఉన్న వాటిలో ఈ ఒక్క ఎపిసోడ్ మాత్రమే కొంచెం నార్మల్గా వెళ్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం వేరే లెవెల్లో చాలా సూపర్గా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.